సంతలో తప్పిపోయిన కుక్క పిల్ల అలాగే ఎతుక్కుంటున్నా అనమాట. సో, తప్పిపోయాను. నేనైతే ఈ డీమార్ట్‌లో అయితే మా అక్క కోసం ఎక్కడున్నారా అని వెతుకుతున్నారు. సో, వీళ్ళైతే దీర్ఘంగా ధీమా ఇచ్చుకొని అవి ఇవి చూసుకుంటూ వస్తున్నారు. నేనైతే తప్పిపోయానని చెప్పేసి వాళ్ళని ఎతుక్కోవడానికి ఇదైందనమాట. సో, ఏదో మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎందుకు డీమార్ట్‌కి ఎందుకెళ్ళాము, అసలు సరస్వతికి ఎందుకెళ్ళామంటే, సో, మా మమ్మీ మిషన్ మోటర్ అయితే రిపేర్‌కొచ్చిందనమాట. ఇదొచ్చేసి మా మమ్మీకి నేను పుట్టక ముందు నుంచి ఉన్న మిషన్స్ అనమాట. సో, మా మమ్మీ అయితే టైలర్. సో, ఒకప్పుడు బాగా కుట్టేది. బట్ ఇప్పుడు కొంచెం కాళ్ళు బాగోక మేమే కుట్టొద్దని చెప్తున్నాం. సో, మావి కూడా బయటే కుట్టించుకుంటున్నామనమాట. సో, కానీ అప్పుడప్పుడు మమ్మీ ఏదో ఒకటి కుడుతూనే ఉంటుంది. సో, పాలు తాగాలనిపించింది. మార్నింగ్ అయితే బూస్ట్ కలుపుకొని పాలు తాగాను. అండ్ పులిహోర చేసుకున్నాను. సో, మమ్మీ, అక్క, నేను అయితే మార్నింగ్ 10:30, 11కి అయితే ఇలా డీమార్ట్‌కి అయితే ఫస్ట్ అయితే మమ్మీ మోటర్ రిపేర్ చేపించడానికైతే షాప్‌కైతే వెళ్ళామనమాట. సో, ఇక్కడ ఈ షాప్ రిపేర్‌లో అయితే మోటార్ బిగించడానికి వాడైతే మాస్తులే అడిగాడు. అసలండి ఎంతున్నాయి ఏంటి అని అడగగానే అయన్నీ చెప్పకూడదు. సో, వీడైతే ఒక 800 దాకా అడిగాడు. దీన్ని బేరం ఆడదామని ట్రై చేసాము. 600, 500కి అవ్వలేదు. సో, చేసేదేం లేక 800 అయితే వాడు అడిగిందే ఇచ్చేదేం. వాడైతే 500, 600కి బేరం ఆడితే నేను పాత రకం ఏత్తా సరేనా నీకు అన్నాడు. వద్దులే అన్నా అని చెప్పేసి ఫస్ట్ రకం వెయ్యి అని చెప్పేసి 800 ఇచ్చేయం. సో, అలా అయితే మా వోళ్ళు ఏదో కొందాం అని చెప్పేసి డ్రై ఫ్రూట్ షాప్‌కెళ్లారు. సో, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి తిరిగొద్దాం అని చెప్పేసి అయితే ఈ షాప్‌కైతే తీసుకొచ్చారనమాట. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి తీసుకొచ్చారు. నేను ఖాళీగా లేనే. బట్ నేనేం చెప్పలేనే వీళ్ళకి అని చెప్పేసి అనుకునే లోపు నాకైతే కడుపులో ఆగదు కదా! మనకి ఎళ్ళైతే షాప్‌కెళ్ళి వాళ్ళేమో తెలవకుండా చెప్తా ఉంటారు. నేనేమో ఆ బ్లౌజ్ నచ్చింది, ఈ శారీ నచ్చిందని చెప్పేసి నేనైతే డ్రెస్ కుట్టించడానికి ఒక శారీ కొన్నాను అండ్ బ్లౌజులు కొన్నాను. దూల తీపిచ్చుకొని ఒక 500 అయితే బొక్క పెట్టుకున్నాననమాట. సో, మా అక్క అయితే బొక్క పెట్టుకున్నావు ఎలాగో అని చెప్పేసి అయితే క్యారెట్ చూపిచ్చింది. నీరసపడకు ఎనర్జీ తెచ్చుకో అని చెప్పేసి. సో, నేనైతే ఉసిరికాయ పచ్చడి చేస్తాను. నాకు ఉసిరికాయ కావాలి అని చెప్పేసి అయితే మా అమ్మని అడిగాను. ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దబ్బకాయలంటారు. కొంతమంది వీటితో పచ్చడి పెడతారు. బట్ నేనైతే ఎప్పుడు తినలేదు. మేమైతే ఎప్పుడు పెట్టుకోలేదు. సో, పని నాని కోసం అయితే ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి అయితే షాప్‌కొచ్చాము. ఇక్కడ వీళ్ళ దగ్గర మల్లమ్మ సెంటర్‌లో ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే బొబ్బట్టు గానీ, అరిసెలు గానీ, మన ముందే ప్యూర్‌గా చేస్తూ ఉంటారు. భలే ఉంటది. ఈ చెట్టు చూస్తున్నారా? అవి జిగురంటారా? వేప గమ్మంటారా? ఆ పైన చూసారా? సో, ఇవన్నీ మిషన్ రిమోట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మేమైతే ఇలా డీమార్ట్‌కయితే వచ్చాం. మా షాప్‌లో కావాల్సిన ఐటెమ్స్ అయితే మా అమ్మ చూసారా ఎన్ని తీస్తుందో. సో, వీటిల్లో నాకొకటి అది ఎట్టిత్తవా అంటే నవ్వుతుందనమాట. సో, డార్క్ ఫ్యాంటసీ. ఈ రెండిట్లో ఏది బావుందో కామెంట్ చేయండి. నాకేమో పైది నచ్చింది. కిందదేమో మా అమ్మకి నచ్చింది. సరే 2 తీసుకో అన్నా మమ్మేమో బడ్జెట్ నువ్వు కడతావా అంటుంది. సరే కడతాలే చేసుకో అని చెప్పేసి 2 అయితే తీసుకున్నాను అనమాట. సో, మా వాళ్ళైతే డ్రెస్సులు పిల్లలకి బట్టలు చూస్తున్నారు. సో, ఇది మేమైతే ఫైనల్‌గా ఇదిగో ఈ సంచికి కొన్నాము. ఇవే కొన్నారు ఇంకేం కొనలేదు అనగానే కింద ఒక ట్రే ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ బడ్జెట్ అయితే ఒక 3000, 4000 పైనే అయిపోయిందనమాట. సో, మా అక్క నేనైతే బిల్ ఏపిస్తాం. మా అమ్మ అయితే ఇంకా ఏదో ఎతక్కరాడానికైతే వెళ్తుందనమాట. సో, ఫైనల్ ఇవైతే కొన్నామనమాట. వీటిని కొంటే సరిపోదు. ఇప్పుడు వీటన్నిటిని ఇంటికెలా తీసుకెళ్ళాలి అనేది మా తలనొప్పి.